అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి భారతీయ ఐటీ నిపుణులకు ఝలక్గా మారింది. రాయిటర్స్కు లీకైన స్టేట్ డిపార్ట్మెంట్ మెమో ప్రకారం ఇకపై ఫ్యాక్ట్ చెకింగ్, కంటెంట్ మోడరేషన్, కంప్లయన్స్ లేదా ఆన్లైన్ సేఫ్టీ రంగాల్లో పనిచేసిన విదేశీయులకు అమెరికా వీసాలు లభించడం క్లిష్టతరంగా మారనుంది. ప్రత్యేకంగా H-1B వీసాలకు వచ్చే టెక్నాలజీ ఉద్యోగులపై దీని ప్రభావం గణనీయంగా ఉండబోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడం, సెన్సార్షిప్ చేయడం లేదా ఆ దిశగా పనిచేసిన వారికి వీసాలు మంజూరు చేయకూడదని మెమోలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పర్యాటకులు, జర్నలిస్టులు సహా అన్ని వీసాల్లోని రకాలపై వర్తించినప్పటికీ ఎక్కువ ఇంపాక్ట్ టెక్ రంగంపైనే పడనుంది. ప్రస్తుతం అనేక టెక్ కంపెనీలు తప్పుడు సమాచారం, పిల్లల భద్రత, ద్వేషపూరిత ప్రసంగం వంటి సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేక టీంలను నియమిస్తున్నాయి. కానీ ఇప్పుడు అదే అనుభవం ఉన్న వ్యక్తులు వీసా దరఖాస్తు చేస్తే వారి లింక్డ్ఇన్, సోషల్ మీడియా చరిత్రను పరిశీలించి వీసాను తిరస్కరించొచ్చని మెమో చెబుతోంది. ట్రంప్ పరిపాలన దీన్ని స్వేచ్ఛ గొంతుకుల రక్షణగా అభివర్ణిస్తోంది. 2021 క్యాపిటల్ హింస తర్వాత సోషల్ ప్లాట్ఫామ్లు ట్రంప్ను బ్లాక్ చేయడం ఈ విధానానికి నేపథ్యమని విమర్శకులు అంటున్నారు. అయితే నిపుణులు దీన్ని ప్రమాదకర నిర్ణయంగా పేర్కొంటున్నారు. ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెన్సార్షిప్ కాదని, ఇది పిల్లలను, వినియోగదారులను, సమాజాన్ని రక్షించే పని అని పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి. గత 6 నెలల్లో ట్రంప్ ప్రభుత్వం జర్నలిస్టుల వీసాలు పరిమితం చేయడం, వాతావరణ మార్పుల రిపోర్టులు తొలగించడం వంటి చర్యలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. ఈ కొత్త చర్యతో భారతీయ H-1B వీసా అప్లికెంట్లకు అమెరికా మార్గం మరింత సంక్లిష్టం చేస్తుంది. భారత్లో టెక్ రంగంలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది ఇంజనీర్లకు ఇది నిజంగా మరో షాక్. ట్రంప్ నిర్ణయాల చరిత్ర చూస్తే ఇలాంటి నిర్ణయాలు ఎన్నికల రాజకీయాల్లో వేడి పెంచేందుకు తీసుకునేవి ఎక్కువ. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. వీసా అప్లికేషన్లను, అభ్యర్థుల ఆలోచనలు, సోషల్ మీడియా అభిప్రాయాలు, గత ఉద్యోగ బాధ్యతల ఆధారంగా తీర్పునిచ్చే ప్రయత్నం చేయడం కొత్త పోకడగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.